ఈయనేంది అచ్చం కుర్చీ తాతలాగే ఉన్నాడు. రాడేంది ఎంతసేపటికి? ఆయనలాగే ఉన్నాడే రాడు. ఆడ ఆగిపోయాడు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడా? కుర్రాడు బాబోయ్ తాత. అమ్మా కుర్చీ తాత. అమ్మా నేనే. యాడకు తాత ఈ రోడ్డు తిరుగుతున్నట్రా? చిన్న పని నుండి ఆఫీస్కి వచ్చిన. మరి ఈ ఆఫీస్కి వెళ్ళి తట్టి ఆడకపోతున్నావు ఇటు కదా ఆఫీసు. ఈ ఆఫీస్కి వెళ్ళి తట్టి ఆడకపోతున్నావు ఇటు కదా ఆఫీసు. కొద్దిగా మూడు ఆప్షన్ ఉంటాయి, ఆలోచించి. సరే దగ్గరికి రా. అమ్మా నేనేం చేయనులే. ఏం తాత ఏమైంది? కనపడతలేదు అసలు. కొద్దిగా ఆరోగ్యం బాగాలా. ఆరోగ్యం బాగాలేదండి. మొన్న అటు తీసుకెళ్లారు కానీ పోలీస్ స్టేషన్ నాకు తెలుసులే. అది నా డబ్బులు తిని నా మీదే అప్లికేషన్ ఇచ్చిండు వైజాగ్ సత్య అని. మీకు ఎరికే? తెలుసు. పోలీసు వాళ్ళు 5 నిమిషాలు కూర్చుండబెట్టి ఓ తాత నీ గురించి మాకు ఎరికే అన్నారు. కాకపోతే వాళ్ళు రైటింగ్ రాసుకున్నారు, అతనికి నాకే సంబంధం లేదని. రాసుకున్నారా? వాళ్ళే రాసుకున్నారు, నేను సిగ్నేచర్ పెట్టి. మరి స్వాతినాటికి వార్నింగ్ ఇచ్చావుగా? ఇస్తా. వెనక గోతులు దవ్వేటోళ్ళకు నేను ముంగడికెళ్ళి వార్నింగ్ ఇస్తా. చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాప. చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాప. నేనే దొరికిన అమ్మ స్వాతి నాయుడు బ్లేమ్ చేయడానికి. వీడు కుర్చీ తాత, మంచోళ్ళకు కుర్చీ మడత పెట్టిన ఆఫ్టర్ వరారియే లేడీ. ఆ కుర్చీని మడత పెట్టి అప్పుడు మడత కుర్చీలు ఆడిదని నేను గమ్మున వచ్చిన. లేకపోతే మొగోడైతే నా స్టేషన్ బయటనే ఆట ఆడుకుంటా కుర్చీ మరసబెట్టి కోడితే మళ్ళా ఉన్న బాడీ సగం కావాలి. నువ్వు అనుకుంటాను నేను ఇట్లా నమస్తే ఇట్లా ఉన్నా అనుకుంటాను. 62 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు. సింగల్ పంచ్ పట్టేదనుకో దెబ్బ బొక్క వేస్తావు. కుర్చీ మరసబెట్టి కొడితే మళ్ళీ అడ్రస్ లేకుండా పోతావు హైదరాబాద్కి వెళ్ళి. నెక్స్ట్ తాత సర్లే గాని ఎట్ట బయటకు వచ్చావు? నాకు ఏం లేదు, 5 నిమిషాలు కూర్చుండబెట్టిళ్ళు. ఎస్ఐ గారు మ్యాటర్ రాయమని జమీందారు చెప్పిండ్రు, మ్యాటర్ రాసిండ్రు. నేను సంతకం పెట్టిన. ఏంటంటే అతనికి నాకే సంబంధం లేదు. అతనికి నీకే సంబంధం? అతను ఎవరో నేనెవరో. నా జోలికి అతను రావద్దు, అతని జోలికి నేను పోవద్దు. సరే గాని గుంటూరు కారంలో నీ పాట పెట్టారు కదా, ఏమనుకుంటున్నావు నువ్వు? అరే ప్రపంచం చూస్తుంది నన్ను స్క్రీన్ మీద. ప్రపంచం నమస్తే స్క్రీన్ మీద బాగే. ఆ సంతోషం చాలు నాకు. మహేష్ బాబును కలుస్తా. అతని దగ్గర నువ్వు ఫామ్ హౌస్ ఉందంట, పిలుస్తా అన్నారా? కంపల్సరీ పెద్ద పార్టీ ఇస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. డబ్బులు ఎంత ఇచ్చారు నీకు? తమన్ గారు ఇచ్చిండు, మ్యూజిక్ డైరెక్టర్. ఎంత ఇచ్చారు? నాకు వచ్చినాయి. అతని ఇంటికి పోతే ముందు 5,000, తర్వాత ఇదే వైజాగ్ సత్య నా ఇంటికి ఆడికి వచ్చి 5,000 ఇచ్చిండు. ఆ 2 కవర్లు అట్లా ఉన్నాయి, 5,000 వాడుకోలే ఒక్క రూపాయి కూడా. మరి 1,00,000 రూపాయలు ఇచ్చారన్నారు. అది వాడు అనమంటే నేను అన్నా. ఇంకోటి అతను ఇచ్చింది 20,000. వీడు 10,000 తిన్నాడు. అట్టంటావా? మరి ఆ పాట డాన్స్ చేసావా ఇంతకి? బై మిస్టేక్ అమ్మా. ఆ కారంత దూరంలో తన కారు ఉంది మహేష్ బాబుది. నేను ఇక్కడ దిగిన కారు, నేను అడిగేస్తున్నా, కారు మూవ్ అయింది. చలో మన స్టార్ లేదని గమ్మునుకున్నా. ఎంతైనా నీ డైలాగ్ని ఒక సినిమాలో పాటకు పెట్టుకున్నారు. ప్రపంచం చూస్తుందమ్మా. కుర్చీ తాత అంటే మరి ఆ మాత్రం ఉండాలన్నమాట. నెక్స్ట్ మరి ఎందుకు ఇట్లా రోడ్ల మీద తిరుగుతా? నాకు అర్థం కావట్లా ఈ టైంలో. నేను అంటున్నా చిన్న పని నుండి ఇక్కడికి వచ్చిన. ఏం పని? మర్చిపోయి గాంధీ భవన్కి వెళ్ళా ఉంటా. ఏం పని ఉంది? ఎక్కడ సీఎం గారు వస్తారేమో అని 26 జనవరికి పోయినా. నా బ్యాడ్ లక్ తను రాలే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం.
అన్ని జరుగుతాయి ఏమిటి? ఇట్లా ఒక 10 మంది ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎవరైనా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి రా బాబు అంటే మేము ఇప్పిస్తా అని అబద్ధం చెప్పిండు. వాళ్ళు అవసరం ఇలా తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు, పెట్టేసుకున్నారు, పోస్ట్ చేసుకున్నారు. సర్లే తాత, నిన్నప్పుడు పోలీసులు తీసుకెళ్ళినప్పుడు అంతమంది మీడియా వాళ్ళు ఎట్టొచ్చారు? అక్కడనే ఉన్నారు కృష్ణకాంత్ పార్క్ కాడ. అప్పుడే తీసుకొని వాళ్ళు టిక్ 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 అనిపించిండు. 2 నిమిషాల కూడా ప్రపంచం చూసింది కుర్చీ తాతను. మళ్ళీ ఇంకా బాగా ఫేమస్ అయిపోయావు. అవును. ఇంకా తాత నీ అంత ఫేమస్ అవ్వాలంటే నేనేం చేయాలా? నీ పన్ను చక్కగా చేసుకో, నీ పన్ను చక్కగా చేసుకో. ఆ పని నేను చక్కగానే చేసుకున్నా, నేను ఫేమస్ అవ్వట్లేదు. అతి ఆశ ఉండద్దు, ఆశ ఉండాలా కానీ అతి ఆశ ఉండదు. నీ అంత నేను కూడా అవ్వాలి, ఆశ ఉంది నాకు. నీ అంత నేను కూడా అవ్వాలి, ఆశ ఉంది నాకు. అత్యాశ. నేను ఆ బిల్డింగ్ ఎక్కి దునుకుతా, నువ్వు దునుకుతావా? నేను ఆ బిల్డింగ్ ఎక్కి దునుకుతా, నువ్వు దునుకుతావా? నేను దిగుతా మెట్ల మీద నుంచి. నేను దునుకుతా. నువ్వు నేను అంత ఫేమస్ అవ్వలేనులే, వద్దులేదు. వద్దంటున్నా. సర్లే కానీ రాజకీయాల్లోకి ఏదో మాట్లాడడానికి వెళ్ళో, ఏం చేయడానికి వెళ్ళో గాంధీ భవన్ కి? అక్కడ అందరు వచ్చి రేవంత్ రెడ్డి గారు రాలే. అతన్ని గెలిపేయడానికి నేను 3 సంవత్సరాలు కష్టపడ్డా. ఎవరిని ఇంటికి పంపాలో వాని కుర్చీ మడత పెట్టి కోరితే పోయి ఫామ్ హౌస్ లో పడ్డాడు. వాని కొడుకు సీఎం కావాలని తహతాలాయిండు. దెబ్బలు వాడు ఢిల్లీలో పోయిండు. నా పవర్ తెలియదు బాబాయ్. కుర్చీ తాత వీడు అనుకున్నది సాధిస్తా, మొండి పట్టునాది. నా పట్టుదల ముందు ఎవరు పనికిరారు. నెక్స్ట్ కాదు, ఇప్పుడు నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు కదా, నువ్వే సీఎం గా చేయొచ్చు. ఆ రంకు నాకద్దు. చెప్తాను. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీకీచకుడు, యా యమధర్మరాజు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాజకీయం క్లోజ్ బ్రో. మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని. అలా యమకింకాడు. కు అంటే కుబేరుడు, డు అంటే డుడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నో డౌట్స్. ఎనీ డౌట్స్ అంటే ఏం డౌట్స్ అంటే గట్టే కాక నన్ను మర్చిపోయావు నువ్వు. ఎక్కడ నా పేరు కూడా చెప్పలేదు. దివ్య గారు ఒకటి బాగినండి, కొంతమంది గుర్తుండిపోతారు జీవితాంతం. కొంతమంది అవసరం వాడుకొని, అవసరం తీసుకొని వదిలిపెట్టేటోళ్ళు ఉంటారు. నువ్వు ఏ క్యారెక్టర్ మనకు తెలియదు. మొన్న ఇన్ని రోజులు తెలుసు ఏ క్యారెక్టర్ నేను. నైస్ పర్సన్, నైస్ లేడీ, చల్లా బతుకు మనవరాలు చేశాడు. మొత్తాన్ని మొన్నటి దాకా ఎవరన్నాడు ఆ చూపుతోటి నేను ఎవరిని చూడా. మనం చెప్పలేదు. నాకు ఒక బిడ్డ, ఆ బిడ్డకి 2 బిడ్డలు బాబు. నాకు 4 రెక్కలు. నేను ఇంటికి ఒక్క కొడుకును, చిన్న తమ్ముని. మరి అప్పుడు నేను పార్క్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా మా గర్ల్ ఫ్రెండ్ మా లవర్ మా దివ్య అన్నావు. అప్పుడు చెప్పి ఇప్పుడు మనవరాలు అన్నా అన్న చెల్లెలు అనుభవం గట్టిగా నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎట్టగానే బయటకు వచ్చి ఇప్పుడు హ్యాపీనా? అది నీ అంత ధైర్యం నాకు లేదు పాప. నేను అట్టగా లోపలికి వెళ్ళితే భయపడద్దు. ఆడిపిల్ల అగ్గి పుల్ల 2 ఒకటే. నేను భయపడ తాత. వస్తే అప్పుడు భయం వేసి తాత. మనవరాల కొడతాను కొట్టాలి అంటే సమస్య లేదు. వాని మెదడులో కొడతాన్న ఆలోచన పీకిసి పెట్టాలి. నెక్స్ట్ ఏముంది ఏంది సంగతి ఏంది? ఇంతకీ ఎదుగు చూసావా? కార్లు వెళ్ళేవాళ్ళు అందరు వెళ్ళేవాళ్ళు నీకు ఆలు చెబుతున్నారు. ఆయన పట్టుకో, ఆయన నిన్ను పట్టుకో అంటున్నాడు. అవునా? కార్లు వెళ్ళేవాళ్ళు కూడా నీకు ఎంత ఫేమస్ తాత. నీ పాట తీసుకెళ్లి సినిమాలో పెట్టుకున్నారు, కుర్చీ మడత. అభిమానం అమ్మా. మరి ఆ పాటకి ఇంతకి డాన్స్ చేసావు ఒక పాటకైనా? లేదు, మార్చిలో అల్లు అర్జున్ తో షూటింగ్ ఉంది. పుష్ప 2 తగ్గేదేరా. తగ్గబాకు నువ్వు అసలు తగ్గ. ఇప్పుడు ఇంకే మరి ఆఫీస్ లో ఏం పని ఉంది? ఏమైనా పని ఉందా? సార్ కలవడానికి వచ్చిన. సార్ లేదనుకుంటా. అదేంది ఎదురుగా పెట్టుకొని లేడంటారు? అదేంది ఎదురుగా పెట్టుకొని లేడంటారు? ఆయన కాదనుకుంటా. ఆయన వేరు. అతనే ఇతను. సరే కానీ కొత్త షర్ట్ వేసుకుని తిరుగుతున్నావే. నీలా సన్నగా ఉండాలంటే నేనేం చేయాలి చెప్పు? నాకన్నా దొడ్డున్నావా నువ్వేమన్నా? నీకన్నా బాగా నేను. నీకు 20 కిలోల కూర వెళ్తుంది, నాకు 10 కిలోల కూర వెళ్తుంది. గంతే. 20 కిలోల కూర 10 కిలోల కూర. పిల్లలు కూడా గుర్తుపడతారు. కుర్చీ మడత పెట్టంట. నీ పేరు చెప్పట్లా. కుర్చీ తాత, కుర్చీ తాత, కుర్చీ తాత. నా పేరు అప్పుడు చెప్పావు కదా, కారపొడి తీసుకెళ్ళ జోబులో చెప్పావు ఒకసారి. ఏమండి, నాది లవ్ మ్యారేజ్, సేమ్ క్యాస్ట్, నాట్ ఇంటర్ క్యాస్ట్. నా భార్యకు 3 అన్నలు. వాళ్ళు పక్క మెంటల్ కొడుకులు. అందరికి ఇక్కడ మీద ఉంటే వాళ్ళకి గీడు ఉంటాయి.
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఆ, అయితే నా భార్య నాకు చెప్పకుండా వాళ్ళ ఇంటికి పోయింది. ఉమ్, అప్పుడు 4th month ప్రెగ్నెంట్. ఉమ్, నేను ఇంటికి పోయాడు, మా అమ్మ చిన్న ముఖం చేసుకొని ఊరుకున్నది. క్యావు అమ్మి ఏమైందమ్మా అంటే అది ఇట్లా పోయిందాడు. నువ్వెందుకు బాధపడతావు, 2 గంటల లోపల దానిని ముంగడ పెడతా అన్న. ఉమ్, అప్పుడు మనం చల్లటి బీర్లు తాగేది. ఉమ్, మీరు 3 రూపాయల రిక్షాలు అప్పుడు. ఈ ఆటోలు గీటోలు ఏం లేవు. 3 రూపాయలు రిక్షారా? 3 పయ్యలు, ఇలా చెప్పు. 3 గీరలు. ఆ, సరే చెప్పు. చక్కగా ఒక బీరు తాగినా, ఒక బీరు బొడ్లో పెట్టుకున్నా. ఆ రిక్షాని పిలిచిన, అరే సిగరెట్ ఆగి పోనీరా బాలసముద్రం అన్న. వాడు నాకన్నా ఇట్లున్నాడు. ఆ, అసలు వీడు చెప్తారా ఆటో రిక్షా అనుకున్నారు. ఏమో తొక్కుడు దొరికిండయ్యా. ఒక్క 1/4 కిలో కారపొడి కొన్నా, 2 జేబులలో పోసిన, ఒక బ్లేడ్ కొన్నా, 2 ముక్కలు చేసి 2 దౌడలు నూకిన. ఇక మనం పోయినామండి మా అత్తగారి ఇంటికి. పోయి గేటుకు బెల్లుంది, పోయి వస్తాగా నా మరదలు వచ్చింది. కొత్తది కాదు ఇది, పాతది. నేను చాలా ఇంట్రెస్ట్ ఉంటది. ఆ, చెప్పు నా చెప్పు. మరదలు గాబా అన్నది. ముందు కోకున్నందుకని ఏ అంటే మరద కుర్చీ వచ్చేసింది ఆ, రేకుది. ఆ. నా పెద్ద బొమ్మడి ఇంట్లో ఉన్నాడు. వీడే నాని గడపర తీసుకొచ్చాడు. నాకు కూకొని వచ్చా. ఆ, కుర్చీ మరద పెట్టుకోని తట్టబడ్డాడు. కుర్చీ మరద పెట్టుకోని తట్టబడ్డాడు. ఛాతి మీద కాలు పెట్టా. సాలే అకేలా గరుకు కేలా మంచిగా ఉన్నావు అరటి పండు ఇస్తా, లేదా హెరాస్మెంట్ చేసినా అనుకో సైలెన్సర్ లో కొడతా, తోడుకతోటి దమ్ము మరక చస్తున్నా కొడకనంగడే. నా భార్య బురికేసుకున్నది, నడువని వచ్చింది. ఆమె వచ్చినాక వీడేందుకు నాకు పీకుడు కాడు చల్లితే అన్న ఇచ్చిపెట్టి వచ్చిన. ఆ తర్వాత 6 నెలలకు మా చిన్న బామ్మర్ది ధనికులు 10 లక్షలు ఇచ్చిండు నన్ను వేసేయమని. అబ్బా, అట్లా ఇట్లా నాకు తెలిసింది. వాడు 10 ఇచ్చినోడు రేపు ఇంకో నిర్వహిస్తాడని వాడిని వేసేస్తే దరిద్రం వద్దని వేసి పడేసిన. బింబిసారా అని అన్నా కదా, అనుకున్న చేస్తా పట్టుదల వదల. 10 మంది ఎదురొస్తే దీంట్లో 2 రౌతులు, ఒక్కరిద్దరు వస్తే 2 చేతులు కొడితే మళ్ళీ వాడి అవ్వ భయపడాలి. అట్లా కొడతా. నెక్స్ట్ ఈ వయసులో కూడా ఎంత ఎనర్జీగా ఉన్నావు. నాకు గ్లూకోజ్ తెలియదు 62లా. తెలీదా? సరే కానీ ఇప్పుడు ఆఫీస్ లోకి వెళ్ళడానికి నేను ఏమన్నా ఇబ్బంది పెట్టానా నిన్ను? ఏం పెట్టలా, కాఫీ అదే బా. టీ ఇచ్చింది కదా, ఇప్పిస్తావా? ఇది తాగినా. తాగేసావా? మా వాటర్ కావాలా? ఇప్పుడు కాదు 9ంటికి. 9ంటికి అంటే మేము ఇంటికి వెళ్ళొద్దా? నేను ఊర్లో కనపడ్డామని మాట్లాడదామని ఆపాను. నువ్వు అమ్మా నేను కూడా ఇదే ఆఫీస్కి వచ్చి ఆ సార్తోనే నాకు పని ఉంది. అవి సార్ ముగ్గట్టే ఉన్నాడు కదా. ఆ కాదంటే సార్ కాదు, ఆ. మనిద్దరం కలిసి లోపలికి పోదాం పక్క. ఇప్పుడా? ఆ, ఏ నేను రాను. నేను చెప్పింది ఆ రూమ్ లో కాదయ్యా, ఆఫీస్ లో.